తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతము అధికంగా కూడా పెరుగుతుంది కాబట్టి రెడ్ అలర్ట్‌ను కూడా సూచిస్తుంది వాతావరణ శాఖ కేంద్రం అనేది తెలుస్తోంది. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలోనే ఉన్నాం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మరి రెడ్ అలర్ట్ కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా తెలుస్తూ ఉంది. ఉంటే ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో నమోదవుతుంది? మనకి హీట్ వేవ్ అలర్ట్ పెట్టినప్పుడు రెడ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. హీట్ వేవ్ అలర్ట్ అంటే మనకి 40 డిగ్రీల పైన ఉండి ఆ నార్మల్ టెంపరేచర్ కంటే 4 డిగ్రీలు అధికంగా ఉన్న హీట్ వేవ్ అలర్ట్ పెడతాం. లేదంటే డైరెక్ట్‌గా టెంపరేచర్ 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్న నార్మల్‌తో సంబంధం లేకుండా మనం హీట్ వేవ్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. నిన్న ఆదిలాబాద్ ప్రాంతంలో మనకి 45.3 డిగ్రీలు రికార్డ్ అయింది. అలాగే నిజామాబాద్‌లో 44.3, మెదక్‌లో 42.8, ఈ ఇట్లా నార్త్ తెలంగాణలో ప్రస్తుతం హై టెంపరేచర్స్ ఉన్నాయి. ఈరోజు, రేపు కూడా టెంపరేచర్‌లు 1, 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. సో, నార్త్ తెలంగాణలోని ఒక 6 జిల్లాలకి ఈరోజు ఆదిలాబాదు, కొమరంభీం, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకి, అలాగే రేపు ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ అంటే హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. నార్త్ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలోని చాలా జిల్లాలు ఈరోజు ఆరెంజ్ అలర్ట్‌లో ఉంటాయి. ఓన్లీ మనకి సిద్దిపేట, జనగాం, వరంగల్, సూర్యాపేట ప్రాంతంలో మటుకు యెల్లో అలర్ట్ ఉంది. రేపు కూడా మనకి ఇదే విధంగా నార్త్ తెలంగాణ అంతా ఆల్మోస్ట్ ఆరెంజ్ అలర్ట్‌లో ఉండగా, సౌత్ తెలంగాణ కూడా ఆరెంజ్ అలర్ట్‌లో ఉంటుంది. సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు యెల్లో అలర్ట్‌లో ఉంటాయి. ఈ రోజు నుంచి కొద్దిగా అక్కడక్కడ మనకి క్యుములో నింబస్ మేఘాల తాకిడి స్టార్ట్ అయ్యి, మనకి మూడో రోజు అంటే 29, 30 తారీఖులకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. కానీ ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా రెడ్ అలర్ట్ మీరు ప్రకటించారు కదా సార్! ఈ జిల్లాలలో మరి రైతులకి ఎటువంటి సూచనలిస్తారు? మనం ఒక వారం, 10 రోజులు బట్టి ఈ నార్త్ తెలంగాణ అంతా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ అలర్ట్‌లన్నీ కూడా మనకి రెగ్యులర్‌గా అగ్రికల్చర్ విభాగం వారికి, అలాగే వివిధ రైతుల రై సంఘాలున్నాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా, టీవీలు, పత్రికల ద్వారా అందరికీ మనం ఈ హెచ్చరికలు పంపడము, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం ఎప్పటికప్పుడు అలర్ట్‌లు పంపడం జరుగుతుంది. ఒక 2, 3 డేస్‌లో కూడా వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయి. అది కూడా చిరుజల్లులు అని చెప్తూ ఉన్నారు కదా! ఇక్కడ హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎలా ఉండబోతుంది? ఈ రోజు నుంచి కొద్దిగా మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంది. అయితే ఈరోజు వెరీ లైట్ రైన్సే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో. రేపు మన సిటీలో కూడా కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా 29, 30 తారీఖుల్లో సిటీలోని 3 జిల్లాలు, అలాగే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చిరుజల్లులు సంభవించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఉష్ణోగ్రత అధికంగా నమోదవ్వడంతో హైదరాబాద్ నగర వాసులంతా కూడా ఎండల వల్ల చాలా వరకు కూడా వడదెబ్బకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకెలాంటి సూచనలు? ఈ ఎండల తీవ్రత అనేది ముఖ్యంగా మనకి మార్నింగ్ 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఆరుబయట ఉండకుండా చూసుకోవడం మంచిది. అయితే తప్పనిసరిగా రోడ్ల మీద తిరగవలసిన వారు, అలాగే ఆరుబయట పనిచేసేవారు ఉంటారు. వీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫ్రీక్వెంట్‌గా హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఒక గ్లాసుడు నీళ్లు తాగడము, గంటకొకసారి కంటిన్యూయస్‌గా హీట్‌లో ఉండకుండా గంటకొకసారి బయటకొచ్చి నీడ పట్టుకొచ్చి ఒక 10, 15 నిమిషాలు బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము. అప్పుడప్పుడు కొంచెం సాల్ట్ ఏసుకొని బటర్ మిల్క్ లాంటి ద్రావణం తాగడము. బయటికెళ్ళినప్పుడు తప్పనిసరిగా తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ, ఈ తలపాగా కానీ ధరించడము. ఇటువంటివి చేసినట్టయితే కొంతవరకు హీట్ వేవ్ నుంచి, ఈ హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉంది అంటున్నారు. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షాలు పడితే ఎంత శాతం నమోదయ్యే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడల్లా మనకి ఈదురుగాలులుంటాయి. క్యుములో నింబస్ మేఘాలొచ్చినప్పుడు ఈదురుగాలులతోటే వర్షం పడుతుంది. సో, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉంటాయి వర్షం పడిన జిల్లాల్లో. వడగండ్లు పడే అవకాశం? వడగండ్లు ప్రస్తుతం మనం అలర్ట్ ఇయడం లేదు కానీ, మనకి మూడో రోజుకి బహుశా టెంపరేచర్‌లు ఎక్కువున్న జిల్లాల్లో చూసి రేపు మనం దానికి అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఓకే. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో మరి ప్రజలకి సూచించినటువంటి సూచనలు పాటిస్తూనే ఇటు వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ ఈ 2, 3 రోజుల్లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత స్థాయి ఏ రేంజ్‌లో ఉంది?
ఈరోజు 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మన సిటీలోని వివిధ ప్రాంతం సిటీల్లో కూడా వేరియేషన్ ఉంది. 39-41 వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయితుంది. సో, నిన్న మన బేగంపేట అబ్జర్వేటరీలోనే 40 డిగ్రీలు రికార్డ్ అయింది. ఈరోజు 41 డిగ్రీలు ఇక్కడ కూడా దాటే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా సిటీలో చూసుకున్నట్టయితే 39-41, 42 డిగ్రీల వరకు ఈరోజు, రేపు టెంపరేచర్‌లు ఉండే అవకాశం ఉంది. మూడో రోజు నుంచి కొద్దిగా ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ షవర్స్ పడటం వల్ల మనకి ప్రస్తుత స్థాయి నుంచి 2, 3 డిగ్రీలు టెంపరేచర్‌లు గ్రాడ్యుయల్‌గా తగ్గే అవకాశం. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రము అధికంగా ఉన్నాయి ఎండలు అని చెప్పేసి అంటున్నారు ప్రజలు కూడా. దీనికి గత ఏడాది ఇదే సమయంతో చూస్తే ఇంచుమించుగా 1-3 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో ఎక్కువున్నాయి. అయితే ఇది కూడా సాధారణ పరిణామమే. ఒక నెలలో ఒక 4, 5 రోజులు మన సాధారణ స్థాయి దాటి 3, 4 డిగ్రీలు ఎక్కువ పెరగడము, వెంటనే మనకి వి వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఇలా థండర్ షవర్సు ఇటువంటివి రావడము, దీని ద్వారా మళ్ళీ టెంపరేచర్‌లు తగ్గడము జరుగుతుంది. తగ్గడము, మళ్ళీ పెరగడము ఇది ప్రస్తుతం నార్మల్ ఫినామినాగానే కొనసాగుతుంది. ఏప్రిల్ నెలలోనే 40-43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. మరి మే నెలలో తగ్గే అవకాశం ఉందా? పెరిగే అవకాశం ఉందా? మనకి మే నెలలో రేంజొచ్చి 39-43 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్‌ని దాటి 2, 3 డిగ్రీలు కొన్ని జిల్లాల్లో కొన్ని రోజుల పాటు పెరిగే అవకాశం కూడా నార్మల్‌గానే ఉంటుంది. ఇప్పుడే 44 డిగ్రీలు ఉన్నంత మాత్రాన గ్రాడ్యుయల్‌గా రోజు పెరుగుతాయని అర్థం కాదు. ఇలా టెంపరేచర్‌లు బాగా పెరిగినప్పుడు మనకి ఉపరితల వాతావరణంలో మార్పులు జరగడం వల్ల ఈ క్యుములోనింబస్ మేఘాలొచ్చి మళ్ళీ షవర్స్, ఈ రెయిన్‌ఫాల్ పడటము, దీనివల్ల మళ్ళీ 4, 5 రోజులు టెంపరేచర్ తగ్గడము, మళ్ళీ పెరగడము. ఇలాంటి పరిణామం ప్రతి వేసవికాలంలోనూ ఉంటుంది. ఈసారి కూడా అదే కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 6 నెలలుగా కూడా సారీ. దాదాపు 6 జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు వాతావరణ శాఖ నిపుణులైతే. మరి అదే విధంగా హైదరాబాద్ నగరవాసులే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎండలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నందువల్ల కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా జిల్లాలలో ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందులో వ్యవసాయదారులు ఇంకొక విషయం 2, 3 రోజుల్లో కూడా చిరుజల్లులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు సంభవించే అవకాశాలు ఉన్నందున కూడా వర్షాలకు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలని చెప్పి వాతావరణ శాఖ నిపుణులైతే సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినయ్‌తో నిర్మల ఆర్‌టీవీ.